హలో గైస్, నేను మహాకుంభమేళాకి వచ్చాను. సో ఇది ఆ రోజు తీసిన వీడియో. సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. సో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో నేను దిగేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 2 అయింది. నేను భోగి రోజు అంటే పౌష్య పౌర్ణమి రోజు దిగాను, 13వ తారీఖు. నేను విజయవాడలో ట్రైన్ నైట్ 11:30కి 11వ తారీఖు ఎక్కాను. సో ఆల్మోస్ట్ 25 అవర్స్ జర్నీ పట్టింది. సో మంచి చాలా ఎక్కువ ఉంది, మీరు చూస్తే తెలుస్తుంది. సో మనం ఒకే వేలో వెళ్ళాలి. మీరు చూస్తే అందరూ ఒకే వేలో వెళ్తారు. పోలీసులు చాలా బాగా చేశారు యూపీ గవర్నమెంట్. మీరు చూస్తే బ్యారిగేడ్స్ పెట్టి మనం అందరం ఒకే వేలో వెళ్ళాలి. మనం వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. స్ట్రైట్గా వెళ్ళాలి, డైరెక్ట్గా మనం బయటకు వెళ్ళిపోతాం. సో ఇది ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. సో మనం అలా పైనుంచి కిందకు వస్తే రైట్ సైడ్లో మనం వెళ్తాము. సో ఇది ఇలా మనం ఒక 1.5 కిలోమీటర్ నడిచాము ఆ రోజు. అందరూ నడిచే వెళ్ళాలి. మీరు చూస్తే పెద్దవాళ్ళు, పిల్లలు, ఇంకా ఆటోలు ఇక్కడ ఏం దొరకవు ఒక 1 కిలోమీటర్ వరకు. ఆ రోజు టెంపరేచర్ మీకు 12 degrees ఎంతో ఉంది, చాలా చలిగా కూడా ఉంది. ఇలా ఈ బ్యాంక్ దగ్గర మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది లెఫ్ట్లో. అక్కడ చూడండి, మీరు ప్రతి అడుగుకి పోలీసులు ఉంటారు. మీరు డౌట్స్ అడిగితే వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అందరూ. సో స్టేషన్ నుంచి మీరు నడుచుకుంటూ వస్తే ఒక 1.5 కిలోమీటర్ ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఆటోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ సంగం అని అంటారు, కానీ మీకు సంగం వరకు తీసుకెళ్ళరు. 4 kilometers లోపలే దించేస్తారు. 100 rupees తీసుకుంటారు కానీ. సో నేను ఆటో ఎక్కిన 10 minutesలో దిగిపోయాను ఈ బ్రిడ్జ్ దగ్గర. సో మ్యాక్సిమం ఆటో ఎక్కిన వాళ్ళందరినీ, ఆ బస్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ అందరూ ఇక్కడే దింపుతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు అనేది ఏంటంటే, మీరు వేరే ఆటోకి కానీ వేరే వెహికల్ ఏమైనా షిఫ్ట్ అవ్వాలి, ఇక్కడి వరకే వెళ్తాయి అంటున్నారు. సో నేనైతే ఇక్కడ నుంచి నడిచే వెళ్ళాను. 4 kilometers చూపించింది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్తే మీకు కనిపిస్తుంది. సో ఇది మహాకుంభమేళా స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అందరూ హరహర మహాదేవ్ అనుకుంటూ స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది లోపలికి. మీరు చూస్తే అందరూ నడిచి వెళ్తున్నారు. నాకు ఇక్కడ ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. మరి వేరే దారి ఏమన్నా ఉందేమో తెలియదు, కానీ అందరూ నడిచి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్తే మీకు 2 ద్వారాలు క్రాస్ చేస్తారు. మీకు అది కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో. ఒకటి ఫస్ట్ వచ్చేది కచబ్ ద్వార్. ఇక్కడి నుంచి 1 kilometer లోపలికి నడిస్తే ఇంకొక ద్వారం కనిపిస్తుంది మీకు. చూడండి, ఇలా క్రాస్ చేసి వెళ్తున్నారు అందరూ. సో 2వ ద్వార్ నంది ద్వార్. ఇది క్రాస్ చేయగానే మీకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే వాటర్ దగ్గరికి. ఇదిగోండి, మనం కుంభమేళాకి వచ్చేసాం. ఇది పౌష్య పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. సో నేను వెళ్ళగానే 3:15 అయింది. మైక్లో అనౌన్స్ చేశారు ముహూర్తం స్టార్ట్ అయింది, మీరు అందరూ స్నానాలు చేయొచ్చు అని. సో నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి పోలీస్ ఆయన హెల్ప్ చేశారు నాకు బ్యాగ్ పట్టుకోవడానికి. ఆయన నుంచి ఉంటే నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను. కానీ నాకు బోట్లో కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ సంగమం లోపల స్నానం చేయాలని అనిపించింది. మీరు చూడొచ్చు, అందరూ ఇక్కడ చక్కగా స్నానాలు చేస్తున్నారు. మీరు ఫ్యామిలీతో వచ్చి ఉంటే అక్కడ మీకు ప్లాస్టిక్ కవర్స్ అమ్ముతారు, 20 rupees ఎంతో ఉంటుంది. ఇక్కడ అందరూ అవి వేసుకొని కూర్చొని చక్కగా ఒక్కొక్కరు వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఇది మెయిన్ పాయింట్ అనమాట. మీరు చూడొచ్చు, నేను చెప్పాను కదా, అందరూ వేసి అలా కూర్చుంటున్నారు అనమాట ప్లాస్టిక్ కవర్స్ మీద. సో ప్రాబ్లం ఉండకుండా పోలీసులు మీకు చాలా మంది ఉంటారు. మీరు ఏ హెల్ప్ అడిగినా చేస్తారు, ఏ డౌట్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఇక్కడ స్నానం అయిపోయింది, ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాను. బోట్ స్టార్ట్ అయ్యే టైం కోసం వెయిట్ చేస్తున్నాను. బోట్ 6 o'clock స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో 5:45 అయింది. నేను బోట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా బోట్స్ ఉన్నాయి. బోట్ ఫేర్ 100 rupees మాత్రమే ఒక మనిషికి. పోలీసులు ఫిక్స్ చేశారు. మీకు ఎవరైనా ఎక్కువ అడుగుతున్నారు అని తెలిస్తే వెంటనే పోలీసుకి కంప్లైంట్ చేయండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. 100 rupeesకి ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వద్దు. ఇది బోట్ ఎక్కే వే అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏ బోట్కైనా వెళ్ళొచ్చు, లోపల పాస్ చేసుకుంటూ. మీరు మాట్లాడుకోవచ్చు, ఇంతమంది ఉన్నామంటే వాళ్ళు తీసుకెళ్తారు. మినిమం బోట్లో 10 మంది ఉంటేనే బోట్ స్టార్ట్ చేస్తారు. సో నా బోట్లో 10 members వచ్చేసారు. మేము స్టార్ట్ అయ్యాము. మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ వే, అది చేంజింగ్ రూమ్స్ అనమాట. అది చాలా బాగుంది.
కానీ మా బోట్స్ అక్కడికి వెళ్ళలేదు. అవి వేరే బోట్స్ మాట్లాడుకోవాలంట, నాకు అది తెలియలేదు. సో ఈ బోట్ ఎక్కేసాం మేము. ఇది కరెక్ట్గా సంగమం లోపలికి తీసుకెళ్ళి ఆపుతాడు. సో మీరు వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇదిగోండి బోట్ తీసుకొచ్చి ఇక్కడ ఆపితే ఇక్కడ మధ్యలో ఒక బోట్ ఉంటుంది, మీకు అలాగా వే కడతారు కర్రలతో. సో మీరు స్నానం చేయొచ్చు ఆ లోపలికి వెళ్ళి. నా స్నానం అయిపోయింది, హరహర మహాదేవ్ అనుకుంటూ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. రిటర్న్ అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్, పక్షులన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు ఫుడ్ కూడా పెట్టచ్చు, అక్కడ అమ్ముతున్నారు 10 రూపీస్ ప్యాకెట్ అంత అని చెప్పి. అసలు మీరు ఆ వ్యూ చూడండి. సో ప్రయాగ్రాజ్లో ది మస్ట్ అండ్ షుడ్ బోట్ రైడ్ అని నేను చెప్తాను. ఇది చాలా అందంగా ఉంది. మీరు చూస్తే ఒక సైడ్ సన్ రైజ్ అవుతుంది, ఒక సైడ్ ఇంకా చీకటిగానే ఉంది. ఇది ఒకే టైంలో తీసిన వీడియో. లెఫ్ట్ సైడ్ ఏమో పగల్లా కనిపిస్తుంది, రైట్ సైడ్ ఏమో చీకట్లో కనిపిస్తుంది. అసలు చూడడానికి చాలా అందంగా కనిపించింది. సో ఇక్కడ ఏంటో చాలా జనం ఉన్నారా అని దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తే ఇక్కడ ఒక బాబా ఉన్నారు. తల మీద ఒక మొక్కలాగా ఉంది. బాబాని దూరం నుంచి దండం పెట్టుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాను నేను. సో అక్కడి నుంచి 8 కిలోమీటర్స్, స్టేషన్కి వచ్చేటప్పటికి 10:30, 11 అయింది. సో ఇది నా కుంభమేళా ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారే వస్తుంది 144 ఇయర్స్కి. సో దేవుణ్ణి స్మరించుకుంటూ రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ప్రయాగ్రాజ్ నుంచి నేను కాశీ వెళ్తున్నాను. ఇంత దూరం వచ్చాక కాశీలో దర్శనం చేసుకోకుండా రిటర్న్ వెళ్ళలేం కదా. సో నేను ట్రైన్ ఎక్కాక ఆ వ్యూ మీరు చూడండి, బ్రిడ్జ్ మీద నుంచి కనిపిస్తుంది. అసలు యూపీ గవర్నమెంట్ ఎంత బాగా చేసిందో, టెంట్లు అన్నీ వేసి. నేను మాత్రం అక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకున్నాను, స్టే చేసేలా ప్లాన్ చేసుకోలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.